హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. దయచేసి అందరూ లైక్స్, కామెంట్స్ ఇవ్వడానికి చూడండి. ఇంకా షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అసలు వ్యూస్ తక్కువ వస్తుంటే సీరియల్ ఇవ్వడానికి కూడా నాకు ఇంకా కొంచెం నిరాశగా అనిపిస్తుంది. ప్లీజ్ అర్థం చేసుకొని మీ ఫ్రెండ్స్కి సీరియల్స్ షేర్ చేస్తూ ఉండండి. వ్యూస్ పెరుగుతుంటే నాకు కూడా వర్క్ చేయడానికి ఉత్సాహంగా ఉంటుంది. సరే, ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. రౌడీల చేతిలో దీక్ష ఇబ్బంది పడుతుండగా యష్ వచ్చాడు కదా. యష్ని చూసి దీక్ష పరిగెత్తుకుంటూ వచ్చి యష్ నాకు చేసుకుంది. ఇక ఆ తర్వాత నుంచి స్టోరీ. భయపడకు దీక్ష అంటూ యష్ దీక్ష వెన్ను మీద చేయి పెట్టి హక్ చేసుకుని రౌడీల్ని కోపంగా చూస్తుంటాడు. ఎవడ్రా వీడు పానకోల పుడకలాగా వచ్చాడు అని అనుకుంటారు రౌడీలు. దీక్ష ఇంకా అలాగే భయంతో యష్ని హక్ చేసుకొని ఏడుస్తుంటే యష్ తనని ఇంకా దగ్గరగా హత్తుకుంటూ, నేను వచ్చాను కదా దీక్ష, నేను ఇంతగా భయపెట్టించిన వీళ్ళ సంగతి చూస్తాను, భయపడకు అంటూ తన తల నిమృతుంటాడు. యష్ చెయ్యి తన తల మీద పడగానే దీక్ష కూడా తన స్థితి గుర్తొచ్చి యష్ కౌగిట్లో ఉందని అర్థమయ్యి ఇబ్బందిగా చూస్తూ దూరం జరుగుతుంది. యష్కి తన మోచేతికి గాయమై రక్తం కనిపిస్తుంటుంది. ఆ రక్తం చూడగానే యష్ రక్తం కూడా మరుగుతూ వాళ్ళ వైపు ఆవేశంగా చూస్తుంటాడు. ఆ నలుగురు రౌడీలు అక్కడికి వచ్చి, చూడు, నువ్వెవరో కానీ హీరోలా వచ్చావు. ఆవిడ కూడా నిన్ను హీరోయిన్లాగా హక్ చేసుకుంది. కానీ ఇది సినిమా కాదు, నిజ జీవితం. అంటే నువ్వు హీరో కాదు, ఆవిడ హీరోయిన్ కాదు, మేము మాత్రం రౌడీలమే అంటూ నలుగురు నవ్వుతుంటారు. దీక్ష వాళ్ళని చూసి యష్ని ఏమైనా చేస్తారేమోనని భయపడుతుంటుంది. మీకు ఒక్క ఛాన్స్ ఇస్తున్నాను, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే నా చేతిలో చావు దెబ్బలు తింటారు అంటూ యష్ షర్ట్ హ్యాండ్స్ మడుస్తుంటాడు. అబ్బా, ఛా, చావు దెబ్బలు తింటామా? అవును, ఇంతకీ ఆ అమ్మాయి నిన్న అలా హగ్ చేసుకుందేంటి? తను నీ పెళ్ళామా అని అడుగుతాడు అందులో ఒకడు. యష్ ఏ సమాధానం చెప్తాడో అని దీక్ష ఆ భయంలో కూడా ఆశగా చూస్తుంటుంది. యష్ కూడా ఒక క్షణం దీక్ష వైపు కోపంగా చూసి తిరిగి వాళ్ళ వైపు చూస్తూ, తను నా పెళ్ళాం కాదు, నా స్నేహితురాలు అని అంటాడు. యష్ సమాధానానికి దీక్ష నిరాశపడుతుంటే, స్నేహితురాలైతే ఏదో పెళ్ళంలాగా హక్ చేసుకుందేంటి? అంటే తను నీతో బెడ్ షేర్ చేసుకునే స్నేహితురాలు అయ్యుండొచ్చు. అయితే ఇంకేంటి, మాతో కూడా బెడ్ షేర్ చేసుకోమను అని అంటుండగానే వాడి మూతి మీద నుంచి యష్ పిడికిలి పంచ్ గట్టిగా పడుతుంది. వాడు తేరుకొని చూసేసరికి యష్ కొట్టిన దెబ్బకు పళ్ళు ఊడి చేతిలో పడతాయి. వాడు అది చూసి షాక్ అవుతూ, ఒరేయ్, వీడు నా పళ్ళు రాలుకొట్టాడు, వీడి సంగతి చూడండిరా అంటాడు ఆవేశంగా. దాంతో ఆ ముగ్గురు కూడా యష్ మీదకి విరుచుకు పడుతుంటారు. అప్పటికే మితిమీరి ఆవేశంలో ఉన్న యష్ వాళ్ళని చిత్తకొట్టడం మొదలు పెడుతుంటాడు. ముందు భయపడిన దీక్ష యష్ ఫైటింగ్ చూస్తూ, నేను హీరోయిన్ కాకపోవచ్చు కానీ నా మొగుడు మాత్రం హీరోనే అనుకొని సంతోషపడుతుంటుంది. యష్ కొట్టే దెబ్బలకి వాళ్ళ బొక్కలు విరుగుతుంటాయి. కాసేపటికి ఆ దెబ్బలకి తట్టుకోలేక ఆ నలుగురు అక్కడి నుంచి పారిపోతారు. యష్ ఆ కోపంలోని దీక్ష దగ్గరికి వచ్చి, బుద్ధుందా నీకు అసలు? ఈ టైం వరకు బయట ఎవరున్నమన్నారు? నీకేమనైతే ఏంటి పరిస్థితి అని తిడుతుంటే దీక్ష తన గురించి కేర్తో తిడుతున్నాడనుకొని మనసులోనే బెలూన్లా ఉబ్బి తబ్బిపోతుంటుంది. నువ్వు మా ఇంట్లో ఉంటున్నావు కాబట్టి నీ రెస్పాన్సిబిలిటీ మాకు ఉంటుంది. నీకు ఏ కాస్త చిన్న ప్రమాదం జరిగినా మీ అమ్మా నాన్నకు మేము సమాధానం చెప్పుకొని తీరాలి. ఈ క్షణం నీకేమైనా అయ్యుంటే మీ పేరెంట్స్ మమ్మల్ని ఎంతగా నిలదీసేవాళ్ళో తెలుసా అని మాట్లాడుతుంటే దీక్షకి ఉబ్బిన బెలూన్ టాప్ మని పగిలినట్టు మొహంలో ఎక్స్ప్రెషన్ మారుతుంది. ఇంకా చూస్తున్నావేంటి, పదా అంటూ వెళ్ళి బండి మీద కూర్చుంటాడు. దీక్ష ఏడుపు మొహంతోనే వచ్చి యష్ వెనుక కూర్చుంటుంది. యష్ బండి స్టార్ట్ చేయబోతుండగా దీక్ష సపోర్ట్ కోసం యష్ భుజం మీద చెయ్యి వేసి కూర్చుంటుంది. దీక్ష వేసిన చెయ్యిని భుజం మీద నుంచి కోపంగా చూస్తూ, పక్కన హ్యాండిల్ ఉంది, అది కనపడలేదా అని సీరియస్గా అడుగుతాడు. దీక్ష భయంతో ఆ చెయ్యి తీసి హ్యాండిల్ పట్టుకుంటుంది. వాళ్ళ కోసమే వేచి చూస్తున్న ప్రతాప్ గారు దీక్ష రావడం చూసి సంతోషపడుతూ అమ్మయ్య అనుకుంటుండగానే దీక్ష యష్ లోపలికి వస్తారు. కోడలి చేతికి గాయం చూసి
ప్రతాప్ గారు కంగారు పడుతూ, "ఆ గాయం ఏమిటమ్మా?" అని అడుగుతాడు. పద్దు, లల్లి కూడా కాస్త కంగారు పడుతూ, వాళ్ళకి టవల్స్ ఇచ్చి తుడుచుకోండి అంటారు. "నేను ఇంటికి బయలుదేరి వస్తుంటే నలుగురు వెధవలు నా వెంట పడ్డారు మావయ్య. వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కింద పడి ఈ గాయం చేసుకున్నాను" అని జరిగింది చెప్తుంది. అది విని ముగ్గురు కంగారు పడుతుంటారు. ప్రతాప్ గారు కాస్త కోపంగా యష్ వైపు చూస్తూ, "చెప్పగానే వెళ్ళి ఉండాల్సింది యష్" అని అంటాడు. యష్ విని ఊరుకుంటాడు. ఇంకా నయమండి, అప్పుడైనా వెళ్ళాడు. లేదంటే దీక్ష ఎలాంటి ప్రమాదంలో పడేదో అని పద్దు కూడా ఆ క్షణం బాధపడుతుంది. దీక్ష చెయ్యి నొప్పితో హాల్లో కూర్చొని ఉంటే ప్రతాప్ గారు డాక్టర్ని పిలిపించడంతో డాక్టర్ వర్మ దీక్ష మోచేతికి తగిలిన గాయానికి ట్రీట్మెంట్ చేస్తుంటాడు. యష్ అదంతా పట్టనట్టుగా అక్కడే అటు ఇటు నిర్లక్ష్యంగా తిరుగుతుంటే పద్దు, లల్లి ప్రతాప్ గారితో పాటు దీక్షకు దగ్గరలో ఉంటారు. గాయం తొందరగా తగ్గిపోతుంది కదా డాక్టర్ అని అడుగుతాడు ప్రతాప్ గారు కాస్త కంగారు పడుతూ. తగ్గిపోతుంది, ఒక ఇంజెక్షన్ కూడా చేస్తాను అని చెప్పి ఇంజెక్షన్ లోడ్ చేయబోతుండగా, అమ్మో, నాకు ఇంజెక్షన్ అంటే భయం డాక్టర్, వద్దు అని అంటుంది దీక్ష కంగారు పడుతూ. వెంటనే అయిపోతుంది కదమ్మా, ఎందుకు అలా భయపడ్డాం అని అంటాడు ప్రతాప్ గారు. అయినా దీక్ష భయంగా చూస్తూ, వద్దు మావయ్య గారు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో యష్ కోపంగా దగ్గరికొచ్చి, "నువ్వేమైనా చిన్నపిల్లవా? ఇంజెక్షన్‌కి భయపడటానికి? క్షణాల్లో నీడిలు గుచ్చి తీస్తారు. ఆ మాత్రానికి భయపడాలా?" అని తిడుతుంటే, దీక్ష ఆ మాటలకి యష్ వైపు భయంగా చూస్తూ ఉండగానే, "ఇంజెక్షన్ చేయడం అయిపోయిందమ్మా" అంటాడు డాక్టర్. దీక్ష ఆశ్చర్యంగా చూస్తూ, "నాకెప్పుడు ఇంజెక్షన్ చేశారు? చేసినట్టుగా అసలు అనిపించలేదు" అని అంటుంది. "నువ్వు మీ ఆయన వైపు చూస్తుండగానే చేశానమ్మా. వర్షంలో తడిచారు కాబట్టి జ్వరం, జలుబు కూడా రావచ్చు. ఈ టాబ్లెట్స్ మీరిద్దరు వేసుకోండి" అని చెప్పి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి యష్ని చూస్తూ, అప్పుడు శృతి విషయంలో ప్రవర్తించిన తీరుకి, ఇప్పుడు దీక్ష విషయంలో ప్రవర్తిస్తున్న తీరుకి కాస్త ఆశ్చర్యంగా చూస్తూ డాక్టర్ వర్మ వెళ్ళిపోతాడు. దీక్ష టాబ్లెట్ వేసుకొని, "నువ్వు కూడా టాబ్లెట్ వేసుకో యష్" అని అంటుంది. "నా బాడీ అంత సున్నితమైనది కాదులే, నాకేమీ కాదు" అంటాడు మొండిగా. ఇక ఆ మొండోడిని అడిగినా వేస్ట్ అని చెప్పేసి మిగతా ముగ్గురు కూడా మాట్లాడకుండా ఊరుకుంటారు. అందరూ అలా హాల్లో ఉండగానే లల్లి వెళ్ళి టీవీ ఆన్ చేస్తుంది. ఓ ఛానల్లో బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ సెలబ్రేషన్ ప్రోగ్రాం వస్తుంటే అందరూ అది చూస్తూ కూర్చుంటారు. మిగతా వాళ్ళు మామూలుగా చూస్తుంటే దీక్ష మాత్రం అందులో లీనమైపోయి అక్కడ బెస్ట్ యాక్టర్గా అనౌన్స్ చేసిన హీరోని యష్ లాగా ఊహించుకొని చూస్తుంటుంది. కొద్దిసేపటికి ఆ హీరోకి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇస్తుంటే అక్కడ ప్రోగ్రాంలో ఉన్న ఆడియన్స్ ఆ హీరోకి చప్పట్లు కొడుతుంటారు. ఇక్కడ దీక్ష కూడా గట్టిగా చప్పట్లు కొడుతుంటుంది. దాంతో ఈ నలుగురు దీక్ష వైపు ఆశ్చర్యంగా చూస్తుంటారు. కొన్ని క్షణాలకు దీక్ష ఆ మైకం నుండి బయటకు వచ్చి తనని చూస్తున్న ఆ నలుగురిని చూసి చప్పట్లు కొట్టడం ఆపి తలదించుకుంటుంది. "ఏమిటమ్మా అలా చప్పట్లు కొట్టావు?" అని అడుగుతాడు ప్రతాప్ గారు ఆశ్చర్యంగా చూస్తూనే. "అది మావయ్య గారు, టీవీలో అవార్డు తీసుకునే హీరోని చూసి యష్ లాగా ఊహించుకున్నాను. యష్ బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకుంటాడనుకొని చప్పట్లు కొట్టేశాను" అని అంటుంది. ఆ మాటలకి మిగతా ముగ్గురు ఆశ్చర్యంగా చూస్తుంటే ప్రతాప్ గారు మాత్రం పగలబడి నవ్వుతుంటాడు. ఈసారి వారి నవ్వుని మిగతా నలుగురు ఆశ్చర్యంగా చూస్తుంటారు. "ఏంటి మావయ్య గారు అలా నవ్వుతున్నారు?" అని అడుగుతుంది దీక్ష కాస్త గిల్టీగా చూస్తూనే. "లేకపోతే కింద పడ్డ పెన్ ఇవ్వడానికి నామోషీగా ఫీల్ అయ్యే ఈ పొగరబోతుడు హీరోగా బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకోవడం ఏంటమ్మా? నువ్వు నీ పిచ్చి కాకపోతే" అంటాడు యష్ని ఎగతాళి చేస్తూ. తండ్రి మాటలకు యష్ కోపంగా చూస్తుంటాడు. "దానికి దీనికి సంబంధం ఏంటి మావయ్య గారు?" అని అడుగుతుంది దీక్ష. "సంబంధం ఉందమ్మా. బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆ ఫీల్డ్లో పోయిన వాళ్ళకి కుక్కల కంటే హీనంగా చూస్తారు. అయినా వీడిని హీరోగా ఎలా ఊహించుకున్నావమ్మా ఫూలిష్‌గా" అని నవ్వుతుంటాడు. తండ్రి మాటలకు యష్ ఇంకా కోపంగా చూస్తుంటే దీక్ష ఊహకు పద్దు, లల్లి కూడా ఎగతాళిగా నవ్వుతుంటారు. పద్దు నవ్వుతూనే, "నీ ఊహ బాగుంది కానీ మనకంత అదృష్టం లేదులే అమ్మా" అని చెప్పి వెళ్ళిపోతుంది. "అబ్బో, అన్నయ్య హీరో అయితే అన్నయ్య చెల్లెలుగా నేను కూడా సెలబ్రిటీని అవుతాను కదా" అని లల్లి కూడా ఎగతాళిగా నవ్వుకుంటూ వెళ్తుంది. "ఇక వెళ్ళి పడుకోండి" అని చెప్పి ప్రతాప్ గారు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దీక్ష ఊహించుకోవడం, పద్దు, లల్లి ఎగతాళిగా నవ్వడం, ప్రతాప్ గారు సెటైల్ వేయడం అన్నీ చూసి యష్కి ఇంకా కోపం తెచ్చుకుంటూ,
కొట్టానంటేనా అంటూ తన దగ్గరకొచ్చి చెయ్యి లేపుతాడు. నిజంగానే కొడతాడనుకొని దీక్ష భయపడి కళ్ళు మూసుకుంటుంది. కొన్ని క్షణాలకి నిదానంగా కళ్ళు తెరిచేసరికి యష్ కాస్త దూరంలో నడుంకి 2 చేతులు పట్టుకొని నిలబడి తనని కోపంగా చూస్తూ, అందరూ నన్ను చూసి ఎగతాళిగా నవ్వుకునేటట్టు చేశావు కదా! నీకిప్పుడు సంతోషమా? అసలు నీకు మొదట్నించి ఈ హీరో పిచ్చేంటి? ఇంకొకసారి నేను హీరోగా పిచ్చి పిచ్చి ఊహలు ఊహించుకున్నావంటే చంపేస్తాను అంటాడు కోపంగా. సారీ యష్, కానీ నువ్వు హీరోగా బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకోవడం ఆ ఊహ ఎంత బాగుందో తెలుసా అని అంటుంది నవ్వుతూ. మళ్ళీ అదే మాట అంటూ యష్ కోపంగా తన గొంతు పట్టుకోవడానికి వస్తాడు. దీక్ష భయపడుతూ వెనుక జరిగేసరికి యష్ తన గొంతు పట్టుకోకుండా ఆగిపోతాడు. నాన్న చెప్పాడు కదా, ఆ ఫీల్డ్లో కుక్కల కంటే హీనంగా చూస్తారని. అసలు నా ముందు ఇంకొకసారి నేను హీరో కావాలని మాట ఎత్తావంటే నిజంగానే నీ గొంతు పిసికి చంపేస్తాను అంటాడు కోపడుతూ. సరే యష్, ఇంకెప్పుడు అననులే అని అంటుంది భయంగా చూస్తూ. వెళ్ళి పడుకోపో అని కసురుతాడు. దీక్ష లోపలికి వెళ్ళి, ముందు కుక్కల్లాగా చూసినా అందులో సక్సెస్ అయితే పాలాభిషేకాలు పూజలు కూడా చేస్తారు, అవసరమైతే గుళ్ళు కూడా కట్టిస్తారు కదా అని అనుకుంటూ చాప వేసుకుంటూ ఉండగా యష్ ఆ మాటలు వింటూ కోపంగా లోపలికి వస్తాడు. యష్ రావడం చూసి మూతికి తాళం వేసుకొని పడుకుంటుంది. తనని కోపంగా చూస్తూనే యష్ బెడ్ మీదకి వాలిపోతాడు. అర్ధరాత్రి టైంలో యష్ జ్వరంతో మూలగటం దీక్షకు వినిపించి లేచి యష్ దగ్గరికి వచ్చి ఒళ్ళు పట్టుకొని చూసి, అయ్యో ఒళ్ళు కాలిపోతుందే, టాబ్లెట్స్ వేసుకోమంటే వినలేదు అని అనుకొని టాబ్లెట్స్ వాటర్ తీసుకొచ్చి యష్ అని పిలుస్తూ లేపుతుంటుంది. యష్ జ్వరం బాధతోనే మేలుకొని ఏంటి అంటాడు. బాగా జ్వరంతో బాధపడుతున్నావు యష్, ప్లీజ్ ఈ టాబ్లెట్స్ వేసుకో అని రిక్వెస్ట్ చేస్తుంది. నాకొద్దు అంటాడు మొండిగా. రేపు డ్యాన్స్ స్కూల్ ఓపెనింగ్ ఉంది యష్, నువ్వు ఆ ప్రోగ్రాం పెట్టుకొని ఇలా ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా చెప్పు? ఫస్ట్ డే నీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అందరిని మెప్పించాలంటే నువ్వు కాస్త హుషారుగా ఉండాలి కదా అని అంటుంది. నిజమే అన్నట్టుగా యష్ కొన్ని నిమిషాలు ఆలోచించి తన చేతిలో ఉన్న టాబ్లెట్స్ తీసుకొని వేసుకొని పడుకుంటాడు. దీక్ష మరి కొంతసేపటికి యష్ ఒళ్ళు పట్టుకొని చూసేసరికి ఒళ్ళు ఇంకా కాలుతూనే ఉంటుంది. అయ్యో, టాబ్లెట్స్ కూడా జ్వరం తగ్గలేదే అని అనుకొని వాటర్ బౌల్ క్లాత్ తీసుకొని వచ్చి యష్ పక్కన బెడ్ మీద కూర్చొని తడి క్లాత్ నుదుటి మీద పెట్టి జ్వరం తగ్గించే ప్రయత్నం చేస్తుంటుంది. అలా గంటలు గడిచి చేస్తూనే ఉండేసరికి తనకు కూడా నిద్ర వచ్చి కళ్ళు వాలిపోతుంటాయి. మార్నింగ్ యష్ నిద్ర లేచి చూసేసరికి దీక్ష యష్ గుండెల మీద తల పెట్టుకొని నిద్రపోతుంటుంది. అది చూడగానే మన పొగరబోతు హీరోకి బీపీ అమాంతం పెరుగుతుంటుంది. మరి దీక్షని ఏమని తిడతాడనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు నా లైక్స్, నా కామెంట్స్ నాకు ఇచ్చేసి ఇక మీ ఇష్టం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.